స్తుతులు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు అల్పుడైన నన్ను మరుగుపరిచి నీ సిలువ చాటును మరుగుపరిచి మీ ఆత్మచేత నింపి మీరే మాట్లాడండి. ఇక్కడ కూడి చేరిన బిడ్డలందరినీ మీరే దర్శించి ప్రభువా ఒట్టిగా వచ్చినటువంటి నీ బిడ్డలు నిన్ను మోసుకుని పోయే వారికి సిద్ధపరచమని, వాక్యమై ఉన్న ప్రభువా నీ బిడ్డలందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నేను ఇదే ఫస్ట్ టైం మీ మధ్యకి రావడం. వాస్తవానికి నేను నికోలస్సయ్య గారి బ్యాచ్లో ఉన్నప్పుడు సావాసంలో పిల్లరా ప్రారంభ దినాల్లో, నేను సావాసంకి వచ్చినటువంటి ప్రారంభ దినాల్లో నికోలస్సయ్య గారి బ్యాచ్లో ఉన్నప్పుడు మరి ఈ ప్రాంతాల సువార్త దండయాత్రకు వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము 2 బ్యాచ్లు అయిపోయాం. అంటే రెండు చోట్లకి విడిపోవాల్సి వచ్చి మరి అయ్యగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ గ్రామం వచ్చిన తర్వాత మరలా మేము వేరేగా వెళ్ళడం జరిగింది. కానీ అప్పుడు కూడా ఈ స్థలానికి పిల్లర మరి వేరే దైవ సేవకులు ఉండటం వల్ల మేము వేరే స్థలానికి వెళ్ళాం. అప్పుడు దేవుని దాసులు మాణిక్యాల రవయ్య గారు ఈ స్థలాల్లో మరి పిల్లర సావాస దైవజనులుగా ఒక బ్యాచ్ లీడర్గా దేవుని దాసులు ఆ దినాల్లో ఉండి మరి సావాస పక్షంగా ఈ ప్రాంతాలు ఎంతో పరిచర్య చేశారు. మరి నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఏదేమైనా పిల్లరా మరి దేవుని దాసులు యోహానయ్య గారు అలాగే స్వరూపమ్మ గారిని మరి పెద్దమ్మ గారిని ఈ ప్రాంతాల్లో మరి దేవుడి పరిచర్ని ఈ రీతిగా కొనసాగించడానికి ప్రభు తన కృప చూపించారు. అందుని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మంచిది. మరి కూటాలు ఈ యొక్క డేట్లు ప్రకటించినప్పుడు దేవుని దాసులతో నేను ఫోన్ చేసి మాట్లాడాను. అయ్యగారు మరి వాతావరణ పరిస్థితులు చాలా అననుకూలంగా ఉన్నాయి, మరి తుఫాన్ చాలా బీభత్సమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తుంది కదా, మరి ఈ డేట్లు ఏ విధంగా మీరు ముందు కొనసాగిస్తున్నారు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ సమయానికి దేవుడు మంచి వాతావరణం ఇస్తాడని నమ్మకం ఉందని దైవజనులు చెప్పారు. సో మరి ఫోన్లో మాట్లాడినప్పుడు నేను కూడా ప్రార్థన చేద్దాం, దేవుని యొక్క చిత్తాన్ని, ప్రభు పని ఎవరి పని అండి ఇది? దేవుని పని దేవుడే చూసుకుంటాడని పిల్లల విశ్వాసంతో మరి కొరగంటిపాలెంలో 2 రోజులు, ఇక్కడ మరి నెలాఖరు ప్రార్థన, మరి ఈరోజు వాస్తవానికి శనివారం, ప్రతి శనివారం జరిగే ఉపవాస ప్రార్థన, ఇవన్నీ మరి గత 2-3 దినాలుగా జరుగుతున్న ఈ ప్రార్థన కోడికలను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ వచ్చాం, ప్రార్థన చేస్తూ వచ్చాం. పిల్లరా మరి దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. కేవలం దేవుని యొద్ద మనము చేసిన విచారం, చాలాసార్లు మన ముఖాల్లో విచారము లేదా బాధ ఉంటున్నప్పటికీ మన విచారములన్నిటిని కొట్టివేయడానికి ప్రభు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు అన్న విషయాన్ని మనము తేటతెల్లగా తెలియపరుస్తూ ఉంది వాక్యం. మంచిది. మనం చదివినటువంటి లేఖన భాగంలో చాలా పర్యాలు ఈ యొక్క వాక్య భాగం తెలియనటువంటి వారు ఎవరు ఉండరు, అందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్యం. ఇక్కడ దావీదు తన అనుభవంతో మాట్లాడుతున్నటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, దావీదు క్రీస్తు ప్రభువుకి దేవాతి దేవుడికి ఒక నామకరణ చేస్తూ ఉన్నాడు. ఏమని నామకరణ చేస్తున్నాడు అని అంటే గనక, ప్రార్థన ఆలకించువాడా అని ఒక పేరు పెడతా ఉన్నాడు. ఏమని పెడుతున్నాడండి? ప్రార్థన ఆలకించువాడా. ఎన్నో పర్యాయాలు దావీదు ప్రార్థన దేవుడు ఆలకించాడు. అయ్యలారు గమనించండి, ఎన్నో పర్యాయాలు ఎన్నోసార్లు దావీదుకు అనుభవం నుంచి ఈ మాటలు మనం వింటూ ఉన్నాం. పిల్లరా, దావీదు పిలుస్తూ ఉన్నాడు దేవుణ్ణి. ఏమని పిలుస్తున్నాడండి? ప్రార్థన ఆలకించువాడా అని సంబోధిస్తూ ఉన్నాడు. సరే, ఈ రాత్రి పిల్లరా మనము ఉపవాస ప్రార్థనలో ఉన్నాం. ఆల్రెడీ ఇంచుమించు
4 రోజులు పైబడే ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం. ఈ కూటాల్లో వాక్యం వింటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, మంచిది. అయితే మరి దేవుడు పిల్లరా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే ఆలకిస్తానని, ఆదివారం ప్రార్థన చేస్తే సోమవారం జవాబిస్తానని, సోమవారం ప్రార్థన చేస్తే మంగళవారం జవాబిస్తానని ఎక్కడ రాసి ఉంచలేదు, రాయబడలేదు. ప్రతి సందర్భంలో ఎప్పుడు ప్రార్థన చేసినా ఎనీ టైం దేవుడు ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు. మరి ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని అనేది ఒక క్వశ్చనార్థంగా మనము ఈ వాక్యంలో కొద్ది నిమిషాలు ధ్యానించాల్సిన వారమై ఉన్నాం. ఎవరి ప్రార్థన అయినా దేవుడు ఆలకిస్తాడు అనేది ఒక ప్రశ్న. ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? మారు మనసు పొందిన వాళ్ళు ప్రార్థన ఆలకిస్తాడా? రక్షణ బాప్తిసం ఉన్నవాళ్ళు ప్రార్థన ఆలకిస్తాడా? ప్రతి ఆదివారం మానక పుల్లరా దేవుని సన్నిధికి వచ్చి దేవుడిని వెంబడిస్తున్న వారి ప్రార్థన ఆలకిస్తాడా? వాక్యాన్ని అనుసరించే వారి ప్రార్థన ఆలకిస్తాడా? ఇట్లా మనం చెప్పుకుంటే ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? జ్ఞానైన సొలొమోన్ సామెతల గ్రంథం రాస్తూ ఈ విధంగా చెప్పాడు. సామెతల గ్రంథం దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథం పిల్లరా 29వ అధ్యాయము సారీ 15వ అధ్యాయము పిల్లరా 8వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం మరొకసారి రిఫరెన్స్ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, చదువుదాం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. ఆ మాట అందరూ గమనించండి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఇప్పుడు గమనించండి, దేవుడు ఎవరి ప్రార్థన యందు ఆయన ఆనందిస్తాడు. అయిలా రమ్మలారా ఒకసారి వాక్యాన్ని మనం ఆలోచిద్దాం. దేవుడు ఎవరి ప్రార్థన యందు ఆనందిస్తాడు. సొలొమోన్ సామెతల గ్రంథంలో చాలా చక్కని మాటను సంబోధిస్తూ ఉన్నాడు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఏమండి, ఎవరి ప్రార్థన చెప్పాలి? ఎవరి ప్రార్థన అండి? యథార్థవంతుల ప్రార్థన. నేను అంటాను, దేవుని వాక్యానికి సాక్షాత్తుగా నేటి దినాల్లో క్రైస్తవ కుటుంబాల్లో లేదా క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో ఏం కరువైందయ్యా అంటే యథార్థమైనటువంటి భక్తి జీవితం కరువైంది, యథార్థమైనటువంటి ప్రార్థన కరువైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో యథార్థత ఉండాలా? ప్రార్థనకి వెళుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం అని అంటే కాదు, కానీ ఏం చేయాలా? ప్రార్థనలో యథార్థతను మనము కలిగి ఉండాలా. విశ్వాస జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది పాటలు పాడటానికి ఇష్టపడతారు. చాలామంది ప్రసంగం ఎంతసేపు చెప్పినా వినడానికి ఇష్టపడతారు, మంచిదే. పాటలు పాడడం పిల్లరా, ఎక్కువగా పాటలు నేర్చుకోవడం, ఎక్కువగా పాటలు పాడడం మంచి పద్ధతి కాదు. లేకపోతే వాక్యం వినడం, అంత ఎక్కువ సమయం వాక్యానికి సమయాన్ని కేటాయించడం మంచిది కాదు అని నేను అనడం లేదు. కానీ పాటలు పాడినంతసేపు, ప్రసంగాలు విన్నంతసేపు బాగానే ఉంటారు కొంతమంది. ప్రార్థన అనేసరికి చాలామంది జీవితాల్లో విసుగుదల వస్తూ ఉంది. చెప్పండి, ఏమొస్తుంది? విసుగుదల వస్తుంది.
అందుకే లూకా సువార్తలో రాస్తూ అంటాడు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేశారు అని చెప్పేసి అక్కడ మాట్లాడతాడు. మనందరికీ తెలిసినటువంటి వాక్య పఠనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేశారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘం, ఆది అపోస్తులు పిల్లరా ప్రార్థనలో చాలా బలంగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పిల్లరా సంఘము ప్రార్థించగా సంఖ్యలు ఏమైనాయండి? సంఖ్యలు విడిపోయినాయి, బంధాలు తెగిపడిపోయినాయి, బంధించబడినటువంటి సంఖ్యలు పిల్లల సరసాల పునాదులు సైతం కదిలించబడినాయి. ఏం చేస్తే అట్లా జరిగినాయి అని అంటే గనక కేవలము ప్రార్థన. బైబిల్లో కొంతమంది మనకు కనిపిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు తన జీవితంలో యథార్థవంతుడు. చెప్పండి అందరూ. యోబు జీవితంలో ఏమై ఉన్నాడు? యథార్థవంతుడై ఉన్నాడు. యోబు యథార్థవంతుడు. యోబు భక్తి జీవితము కూడా యథార్థంగానే కొనసాగింది. యోబు పిల్లరా భక్తి పిల్లరా ధైర్యాన్ని పుట్టిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోబులో యథార్థత ఉంది. మొదటి అధ్యాయం యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే యోబు గురించి బైబిల్ ఇచ్చినటువంటి గొప్ప స్టేట్మెంట్ లేదా ఒక సాక్ష్యం ఏమని మాట్లాడుతుందో మనం చాలాసార్లు విన్నాం. యోబు యథార్థవంతుడు అని మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుంది అక్కడ వాక్యం? ఏమా చెప్పండి, ఏమని మాట్లాడుతుంది? యోబు యథార్థవంతుడు, పిల్లరా న్యాయవంతుడు. ఏమండి? దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉన్నవాడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి యోబు జీవితంలోనే ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు ఎదుర్కొన్నాడు. యోబు జీవితాన్ని ఒకసారి పోల్చి మనము చూస్తే మనము ఎంత శాతం పిల్లరా ఆ క్వాలిఫికేషన్స్ మనలో ఉన్నాయి. మనం చాలా సంవత్సరాలు బట్టి భక్తి చేయొచ్చు, చాలా సంవత్సరాలు బట్టి ప్రార్థనకు వచ్చి వెళ్ళొచ్చు, చాలా సంవత్సరాలు బట్టి సంఘంలో చేర్చబడి సభ్యులుగా ఉండొచ్చు. పిల్లరా విశ్వాసంలో ఒక మంచి ఇన్ని సంవత్సరాన్ని సీనియారిటీ కలిగి ఉండొచ్చు, నేను కాదనడం లేదు. కానీ యథార్థమైనటువంటి పిల్లరా ఆత్మీయ జీవితం మనము కలిగి ఉన్నామా? అదే సామెతల గ్రంథంలో అక్కడ 29వ వచనంలో కూడా అంటాడు. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 29వ వచనంలో కూడా అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట చదవండి. సామెతల గ్రంథం 15:29వ వచనంలో కూడా భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఎవరి ప్రార్థన? నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నీతి ఉండాలా. మొదటి మాట ఏంటండి? ప్రార్థనలో యథార్థత ఉండాలా. మన ప్రార్థన యందు యెహోవా ఆనందించేటట్లుగా ఉండాలా. ప్రార్థన చేస్తూ లోకానుసారంగా జీవిస్తున్నట్లయితే పిల్లరా మన ప్రార్థన యందు దేవుడు ఆనందించలేడు. నేను అంటాను వాక్యం ఆధారముగా, దేవుడు ఆనందించలేనటువంటి ప్రార్థనలు ఎన్ని సంవత్సరాలు చేసిన ప్రయోజనము లేదు. ఐలారమ్మలార వినండి, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఆనందించలేని ప్రార్థన ఎన్ని సంవత్సరాలు చేసినా ప్రయోజనం లేదు. ఎన్ని ఉపవాస కూటాల్లో పాల్గొన్నా ప్రయోజనం లేదు. ఎన్ని సభల్లో పాల్గొన్నా ప్రయోజనం లేదు. కుటుంబ వ్యవస్థ అంతా కూడా ఈరోజు పాడైపోతా ఉంది. పిల్లరా లోకస్తులకి కొన్ని చోట్ల లోకస్తులకి క్రైస్తవులకి ఏమాత్రం తేడా ఉండటం లేదు. ఆలోచించండి.
మన ఆత్మీయ జీవితంలో మనం ఎంతవరకు పిల్లరా మనము ఏమండి ఆయన అంటే ప్రభు మన యందు ఆనందించేటట్లుగా మనము ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతున్నాం. మనల్ని చూసి మనుషులు ఆనందించటం కాదు, మనల్ని చూసి బంధువులు ఆనందించటం కాదు, మనల్ని చూసి స్నేహితులు ఆనందించటం కాదు, మనల్ని చూసి వాడకట్టోళ్ళు ఆనందించటం కాదు, మనల్ని చూసి ఇరుగు పొరుగు వారు ఆనందించడం కాదు, మనలను చూసి ఈ లోకం కాదు ఆనందించాల్సింది. ఎవరు? దేవుడు ఆనందించాలి. దేవుడి నామానికి సంతోషం కలిగేటట్లుగా, దేవుడి నామానికి మహిమ కలిగేటట్లుగా మనము పిల్లరా విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాల్సిన వారమై ఉన్నాం. అక్కడ అంటున్నాడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఎవరి ప్రార్థన? నీతిమంతుని ప్రార్థన. పిల్లరా, మనందరికీ తెలిసినటువంటి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు సువార్తలో దేవుడు ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేశాడు. మనకులాగానే ఇద్దరు వ్యక్తులు కలిసి ఆ దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థనలు చేశారు. అయ్యలారు అమ్మలారు వింటున్నారా? ఏం చేశారండి వాళ్ళు? మనకులాగానే ఇద్దరు వ్యక్తులు ఎలాగే దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసిన సంఘటన ప్రభు అక్కడ పిల్లర ఉపమాన రీతిగా మనకి తెలియపరిచినారు. పిల్లరా, మొదటి వ్యక్తి చేసిన ప్రార్థన మనకి అక్కడ వివరించినారు. రెండో వ్యక్తి చేసిన ప్రార్థన అక్కడ రాయబడి ఉంది. మొదటి వ్యక్తి చేసిన ప్రార్థన తనంతట తాను, చెప్పండి మీరు, ఏం చేసినట్లుంది? ఏమా మాట్లాడతలేదు మీరెవరు? ఏం చేసినట్టుందండి అక్కడ? తనంతట తాను హెచ్చించుకుని మొరపెట్టినట్లుగా ఉంది. పిల్లరా, మనకు తెలుసు ఆ ఇద్దరు పేర్లు అక్కడ పిల్లరా రాయబడి ఉన్నాయి. ఒక ఆయన పేరు పరిసయుడు, మరొక ఆయన పేరు చెప్పాలి సుంకరి. పిల్లరా, పరిసయుడు నిలవబడి దేవుని ఎదుట మొరపెట్టినట్లుగా ప్రార్థించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పరిసయుడు ప్రార్థన అంతా చాలా వ్యత్యాసముగా, డిఫరెంట్గా పిల్లరా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. పరిసయుడు ప్రార్థన అంతా కూడా స్వార్థంగా కనిపిస్తూ ఉంది. పరిసయుడు ప్రార్థన ఇతరులను అక్కడ ఉపయోగించాడు. ఈ సుంకర్ లాంటి వాడిని కూడా నేను కాదు అని కూడా చెప్పాడు. నేటి క్రైస్తవ విశ్వాసిగా ఒకరి గురించి ఎంచి పిల్లరా ఒకరి గురించి కించపరిచి మరొకరి గురించి వేరుగా పిల్లరా తక్కువ చేసి ప్రవర్తించి ప్రార్థించేటువంటి వ్యక్తులుగా ఉండడానికి ప్రభు ఏమాత్రం ఇష్టపడట్లేదు. పరిసయుడు ప్రార్థన తనంతట తాను హెచ్చించుకుంటున్నాడు. తను ఏం చేస్తున్నాడో తెలియచేస్తున్నాడు. మనందరికీ తెలుసు, తన రాబడంతట్లో ఏమిస్తున్నాడంట? చెప్పాలి మీరు. ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? ఏమని సంబోధిస్తున్నాడు? పిల్లరా, ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ విధానం, ఆయన ప్రార్థిస్తున్నటువంటి విధానం మనం పరీక్షిస్తున్నప్పుడు ఆ ప్రార్థన వింటున్నటువంటి దేవుడు, లేదా ఆ ప్రార్థన పరీక్షిస్తున్నటువంటి దేవుడు. ఈ కూటాలు ఐలారమ్మలారా వినండి, ఎందు నిమిత్తము మనం ఈ రీతిగా కూడుకుని ఈ రీతిగా ఈ ఉపవాస కూటాల్లో ఉంటున్నాం? ఎందుకు ఏర్పాటు చేశారు దైవజనులు అంటే, మన ఆత్మీయ జీవితాలను మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మనం విశ్వాసంలో ఎలా ఉన్నామో కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిసయుడు ప్రార్థన హెచ్చింపు స్వభావం కలిగినట్లుగా మనం చూస్తున్నాం. తన రాబడంతట్లో దశంభాగం తీస్తున్నానని చెప్పాడు. పిల్లరా, ఇంకా చాలా విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి, మనకు తెలుసు. నేను మీకు అర్థం అవడానికి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అయితే
సుంకరి ప్రార్థనకు వచ్చేసరికి లాస్ట్లో ఒక మాట రాయబడింది, అతని కంటే ఇతనే నీతిమంతుడుగా చెప్పాలి, నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. ఇక్కడ సుంకరి ప్రార్థనలో దేవుడు పిల్లరా మరి ఆయన ఆ ప్రార్థన ఆలకిస్తున్నట్లుగా, ఆ విజ్ఞాపనను ఆయన వింటున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా మనం చూడగలం. నేనంటాను, ఈ రాత్రి మన ప్రార్థన సుంకరి ప్రార్థనలాగా ఎప్పుడు మారుతుంది. మనం చాలా సార్లు ప్రార్థన చేస్తున్నాం, ఎప్పుడైనా పాపినైనా నన్ను కరుణించుమని మీలో ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? ఏమండి, ఏమని మాట్లాడుతున్నాడు జ్ఞానైన సొలొమోను? మరొక చోట అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కన్నికరము పొందుతాడని రాయబడి ఉంది. సుంకరి ప్రార్థనలో ఒప్పుకోలు కనిపిస్తూ ఉంది, సుంకరి ప్రార్థనలో పిల్లల భయం కనిపిస్తూ ఉంది, సుంకరి ప్రార్థనలో పిల్లల నీతి కనిపిస్తూ ఉంది, సుంకరి ప్రార్థనలో పిల్లల పాపాలు ఒప్పుకున్నట్లుగా, నేను పాపినైన నన్ను. ఇటువరకు ఒక పాట ఉండేది, బాగా పాత పాట. ఏం పాట అంటే, దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని ఏమనుందండి? దేవా నేను పాపిని, నిన్ను నేను ఆశ్రయించాను, నువ్వు నన్ను ఆదుకో. సుంకరి ప్రార్థనలో ఆ విషయాలే కనిపిస్తున్నాయి. ఏమని మాట్లాడుతున్నాడు? పాపినైన నన్ను కరుణించుమని. ఆకాశము పైకి ఏమండి కళ్ళెత్తి చూడడానికి కూడా నేను అర్హుడను కాదు, నేను పాపిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలో ఏముండాలా? నీతి. మనం చదివాం సామెతల గ్రంథంలో, భక్తిహీనులు అర్పించు బలులు ఏమన్నాడు? యెహోవాకు నీతిమంతుల ప్రార్థన భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. అందరూ గమనించండి, మొట్టమొదటిగా మన ప్రార్థనలో యథార్థత. ఒక వ్యక్తినే జ్ఞాపకం చేశాను, చాలా విషయాలు చెప్పగలం పిల్లరా. ఏబులో ఉన్న యథార్థతను చెప్పాను నేను. ఏమండి, యథార్థవంతుల ప్రార్థన యందు ఆయన ఆనందిస్తాడు అన్నప్పుడు ఎవరి గురించి జ్ఞాపకం చేశాం? ఏబులో ఉన్న యథార్థత. మీకు తెలుసు కదా, చాలాసార్లు విన్నారు మీరు. భార్య వచ్చి యథార్థతను విడిచిపెట్టి ఏం చేయాలి? చనిపోమని చెప్పి, దేవుణ్ణి దూషించమని చెప్పి, చాలా భయంకరమైనటువంటి మాటలు అక్కడ వినిపిస్తున్నప్పటికీ పిల్లరా, దేవుణ్ణి దూషించటం, దేవుణ్ణి వేరుగా మాట్లాడడం, ఆయన నామాన్ని కించపరిచి మాట్లాడడం, ఏది కూడా ఆయన నోటితో ప్రభువుని ఒక్క మాట కూడా అనడం లేదు. అక్కడ ఉంటుంది, మీరు చాలా పిల్లరా ఆ భాగాలు ఏబు గ్రంథంలో చాలా పర్యాలు మీరు చదివే ఉంటారు. పిల్లరా, బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు మనం అండర్లైన్ చేసుకుంటాం. అక్కడున్న మాట ఏంటంటే, ఏబు తన యథార్థతను ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. యథార్థతను విడిచిపెట్టలేదు. పిల్లరా, మనకి బైబిల్లో మరొక వ్యక్తి కనిపిస్తాడు, యేసేబు.
యేసేపు కూడా యథార్థవంతుడిగా ఉన్నాడు. యవ్వన కాలంలో తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించి దేవునితో సహవాసం చేయగలిగినటువంటి వ్యక్తిగా యేసేపు మనకి కనిపిస్తూ ఉన్నాడు. యవ్వన కాల జీవితాన్ని కాపాడుకున్నాడు యేసేపు యథార్థవంతుడిగా ఉండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మన ప్రార్థనలో యథార్థత ఉండాలా? యథార్థవంతుల ప్రార్థన యందు ఆయన ఏమై ఉన్నాడు? ఆనందించే దేవునిగా ఉన్నాడు. రెండవదిగా నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. అతని కంటే ఇతను నీతిమంతుడుగా తీర్చబడిన అని అక్కడ పిల్లరా దేవుడే సాక్షాత్తు సాక్ష్యమిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన జీవితంలో నీతి కలిగినటువంటి వ్యక్తులుగా మనము తీర్చిదిద్దాలి. దేవుని దృష్టికి పిల్లల ఆది కాండంలో మనకి తెలుసు, 7వ అధ్యాయంలో మనకి పిల్లల ఒక వ్యక్తి బాగా మనకి పరిచయమైనటువంటి వ్యక్తి కనిపిస్తాడు. ఆయన పేరే నోవాహు. ఎవరండి? చెప్పాలి మీరంతా. ఎవరు? నోవాహు. మనకి తెలిసినటువంటి ఆ భాగం. ఆయన నోవాహు గురించి మాట్లాడుతున్నప్పుడు పిల్లరా, దేవుడు భూమి మీద తన దృష్టిని పెట్టి చూసినప్పుడు ఆయన నోవాహు పిల్లరా దేవుని దృష్టిలో ఏమై ఉన్నాడు తెలుసా? నీతిమంతుడిగా ఉన్నాడట. ఏమై ఉన్నాడండి నోవాహు? దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు? ఆ తరములో నీవే నా దృష్టిలో ఏమై ఉన్నావు? నీతిమంతుడిగా నాకు కనుపడ్డావు అని చెప్పేసి ప్రభువే అక్కడ పిల్లల సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మన యొక్క భక్తి జీవితంలో, మన విశ్వాస యాత్రలో, మన ఆత్మీయ జీవితంలో మనము నీతి కలిగి జీవించాలా? వాక్యం చెప్తుంది పిల్లరా, నూతన నిబంధనలో అంటే కొత్త నిబంధన పాఠ్య భాగాల్లో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. పిల్లరా, నీతిమంతులుగా తీర్చబడేటట్లుగా దేవుడే నిర్ణయిస్తాడు. మన యథార్థతను మనం కనపరిచినప్పుడు మన యొక్క పిల్లరా విశ్వాసంలో మనం నీతిని కలిగి జీవించినప్పుడు మన నీతికి తగినట్లుగా యోబు గ్రంథంలో ఉంటుంది, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి అంటాడు. నీ స్థితి మొదట రమ్మలారా, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు అది మహాభివృద్ధి అవుతుంది. ఎప్పుడు? నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, నువ్వు నీతిగా ఉన్నప్పుడు. పిల్లరా ఏమండి, ఈ లోకంలో మనుషులు, ఈ లోకంలో స్నేహితులు, ఈ లోకంలో బంధువులు, ఈ లోకంలో పిల్లరా జీవిస్తున్నటువంటి మనం లోకంలో ఉన్నటువంటి లోకస్తులు పిల్లరా నీతిమంతులను, యథార్థవంతులను, మంచివారిని, నమ్మకస్తులను పిల్లరా త్వరగా అర్థం చేసుకోరు, త్వరగా చేర్చుకోరు. కానీ ప్రభు మనకి తెలియపరుస్తున్నాడు పిల్లరా, మన నీతి మనలను ముందుకు నడిపిస్తుంది. ఈ లోకంలో మానవుని నీతి గురించి మాట్లాడుతూ అంటాడు ఒక భక్తుడు, ఏమండి, మానవుని యొక్క నీతి మురికి గుడ్డలాగా ఉందట. ఏ గుడ్డ? మురికి గుడ్డలాగా ఉంది మానవుని నీతి. కానీ ప్రభు దృష్టిలో మనము నీతిని కలిగి మన యొక్క జీవితాలు ముందుకు కొనసాగించినప్పుడు, నోవాహు యొక్క జీవితం నిజముగా ఆ దినాల్లో కాలి నడకతో, ఏమండి, నోవాహు మొత్తం భూమి మీద సువార్త ప్రకటించినప్పుడు, జలప్రళయానికి ముందు ఆయన సువార్త ప్రకటించినప్పుడు చాలా యథార్థంగా నీతిగా ఆయన సువార్త ప్రకటించాడు. ప్రజలందరికీ ప్రతి ఊరు తిరిగి ఆయన పిల్లరా దేవుని గురించి తెలియచేశాడు. కానీ ఎవ్వరు మాట వినలా. నోవాహు కాలంలో మనుషులు వారికి ఇష్టం వచ్చినట్లుగా, చెప్పండి ఏం చేశారు? ఇష్టం వచ్చినట్లుగా జీవించారు, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు. పిల్లరా, నోవాహు మాట ఎవరు వినలేదు, ఎవరు లోబడలేదు.
ఏళన చేశారు, ఎగతాళి చేశారు, అపహాసం చేశారు. పిల్లరా, ఈరోజు కూడా హేళన చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, అపహాసం చేసేవాళ్ళు, పిల్లరా ఎదిరికించి మాట్లాడేవాళ్ళు, దేవుని సేవకుని యొక్క పిల్లరా విలువలు తెలియకుండా ప్రవర్తించేవాళ్ళు, దేవుని సన్నిధి పిల్లరా దేవుని సన్నిధి యొక్క విలువ తెలియకుండా ప్రవర్తించేవాళ్ళు, బైబిల్ విలువ తెలియకుండా ప్రవర్తించేవాళ్ళు, వాక్యం విలువ తెలియకుండా ప్రవర్తించేవాళ్ళు, ప్రార్థన విలువ తెలియకుండా ప్రవర్తించేవాళ్ళు, ఆత్మీయమైనటువంటి సంగీతం పాటలు విలువ తెలియకుండా ప్రవర్తించేవాళ్ళు మన కళ్ళ ముందు చాలామంది కనిపిస్తూ ఉంటారు. చాలాసార్లు అర్థం కాదు ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం నమ్మదగినది, వాక్యము మనలను బలపరిచేది. అయితే నేటి క్రైస్తవ యుగంలో అన్ని భయంకరమైనటువంటి పరిస్థితులే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో, విశ్వాసంలో పిల్లరా ఎన్నో పోరాటాలు. ఈ లోకంలో విశ్వాసకి ఎంతో శ్రమ అయినా సరే మనం పోరాటంలో, ఆత్మీయ పోరాటంలో మనము తుది శ్వాస వరకు ఏం చేయాలి? పోరాడి గొప్ప విజయాన్ని సాధించాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో పిల్లరా యథార్థత కలిగి ఉండాలి. మన యథార్థతను బట్టి, మన యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి ప్రభు ఆనందించాలి. మన ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉండాలి. చెప్పండి, అందరూ చెప్పండి. మన ప్రార్థన దేవునికి ఎట్లా ఉండాలి? అంగీకారంగా, అంటే ఆయన స్వీకరించాలి. మనకు తెలుసు అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో మనందరికి తెలిసినటువంటి వాక్య భాగమే. పిల్లరా, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలి అనేటువంటి ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. పిల్లరా, ఇంచుమించు 3 గంటల సమయంలో మధ్యాహ్నం పగటి వేళ ఎన్ని గంటలకి? 3 గంటల సమయంలో వాళ్ళ కుటుంబం అంతా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. పిల్లరా, మనందరికీ తెలుసు దేవదూత వచ్చి కొర్నేలిని పిలుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూత వాళ్ళకి ఇస్తున్నటువంటి వర్తమానం ఏంటయ్యా? వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి, కొర్నేలితో మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు ఏంటయ్యా అని అంటే, పిల్లరా కొర్నేలు, నువ్వు చేసిన ధర్మ కార్యములు చెప్పండమ్మా. నువ్వు చేసిన ధర్మ కార్యములు, నువ్వు చేసిన ప్రార్థనలు, ఆ మాట కూడా గమనించండి. అక్కడ ఏమని ఉంది? నువ్వు చేసిన ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి ఎట్లా వచ్చినాయండి? జ్ఞాపకార్థముగా. నేనంటాను, ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఆధారం చేసుకుని నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? అయిలా రమలారేనండి, నువ్వు చేసే ప్రార్థన మనుషులు వినేటట్టుగా కాదు. నువ్వు చేసే ప్రార్థన నీకు నచ్చిన వాళ్ళు వినేటట్టుగా కాదు. నువ్వు చేసే ప్రార్థన ఎవరికో మెచ్చేటట్టుగా కాదు. నీ ప్రార్థన, చెప్పండి అందరూ, ఎక్కడికి చేరాలి? దేవుని సన్నిధికి చేరాలి. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలి. సుంకరి ప్రార్థన విన్నట్లుగా నీ ప్రార్థన దేవుడు వింటానంటున్నాడు. అందుకే దావీదు అనుభవంతో ఆ మాట రాస్తున్నాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుల యొద్దకు, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఏమాత్రము త్రోసివేసేవాడు కాదు. ఆయన అంగీకరించలేని అర్పణ, ఆయన అంగీకరించలేని ప్రార్థనలు, ఆయన అంగీకరించలేనటువంటి ఉపవాసాలు, ఆయన అంగీకరించలేనటువంటి భక్తి, ఆయన అంగీకరించలేనటువంటి దశమ భాగాలు, ఆయన అంగీకరించలేనటువంటి పిల్లరా నీ యొక్క విశ్వాస జీవితాన్ని ఎంతకాలం వేషధారిగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటావు? ఎంతకాలం పిల్లరా నీకు నచ్చినట్టుగా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటావు?
దేవదూత మాట్లాడుతూ ఉంది, నీవు చేసిన ప్రార్థనలు. ఆ మాట అందరూ గమనించండి. ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి దేవదూత స్వరముతో మాట్లాడిందా? నీ కుటుంబాన్ని దర్శించినటువంటి దాఖలాలు, ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొర్నేలు కుటుంబాన్ని దర్శించిన దేవదూత, నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థన అంగీకరించబడింది, నీ ప్రార్థన జ్ఞాపకార్థంగా చేరింది. ఈ మాటలు చెప్తున్నప్పుడు లూకా సువార్తలో ఎలిజబెత్ అండ్ జకరియా గురించి మాట్లాడుతూ ఉంటాడు. లూకా సువార్తలో పిల్లరా 2వ అధ్యాయం అనుకుంటే బహుశా, ఎలిజబెత్ అండ్ జకరియా. జకరియా, నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థన నేను విన్నాను. ఈ రాత్రి ఎవరు చెప్తారు నీకు ఆ మాట? చాలా సార్లు ప్రార్థన చేస్తున్నారు, మంచిదే, నేను కాదనడం లేదు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఒక వర్తమానం అండి. ఇదే దావీదు కీర్తన చాలా సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి చెప్పాలి, మాట్లాడాలి. మీరు ఏమని అన్నారు? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది. ఉత్తరం అంటే ఏంటండి? ఏమా ఉత్తరం అంటే ఏంటి? సమాధానం, జవాబు. ఎన్నిసార్లు దేవునికి మొరపెట్టావు నువ్వు? ఎన్నోసార్లు దేవునికి మొరపెట్టావు, ఓకే, మంచిదే. కానీ ఎన్నిసార్లు నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు? ఎన్నిసార్లు వాక్యం వింటున్నావు? ఎన్నిసార్లు దేవుని సందుకు వచ్చి వెళ్తున్నావు? అయితే నీ ప్రార్థనకు జవాబు ఎన్నిసార్లు వచ్చింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు, ఏలియా మనవాంటి మానవ స్వభావం కలిగిన మనుషుడైన ఏలియా. యాకోబు పత్రిక చివరి అధ్యాయంలో ఆ మాటలు మనకు కనిపిస్తాయి. యాకోబు పత్రికలో 5వ అధ్యాయము ఏమంటాడు? 17వ వచనం, ఏలియా మనవంటి స్వభావం కలిగిన మనుషుడే, అమ్మా, వర్షింపకుడినట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఎన్ని సంవత్సరాలండి? ఐలారమ్మలారా, 3.5 సంవత్సరముల వరకు భూమి మీద ఏం కురవలేదు? వర్షం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఏ స్వభావం అమ్మా, ఏ స్వభావం అంట? అక్కడ ఉందిగా, మానవ స్వభావం కలిగిన మనుషుడు. అంటే మన స్వభావం ఏ విధంగా ఉందో చెప్పండి. ఏలియా స్వభావం కూడా అట్లాగే ఉంది. అయినా సరే ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఇక్కడే కాదు, యాకోబు పత్రికలోనే కాదు, రాజుల గ్రంథంలో కూడా ఏలియా గురించి రాయబడి ఉంటుంది. ఏలియా చిన్న ప్రార్థన, ఆకాశం వైపు చేతులెత్తి చిన్న ప్రార్థన చేస్తే ఆకాశం నుండి ఏం దిగొచ్చింది? అగ్ని. అగ్ని. ఆసక్తితో ప్రార్థన చేస్తే ప్రార్థనలు ఏముండాలి చెప్పండి? ఇప్పుడు అమ్మా, ప్రార్థనలు ఏముండాలి? ఆసక్తి ఉండాలి. నేను ఇంతకు ముందు చెప్పాను, పాటలంటే ఆసక్తి, ప్రసంగాలంటే ఆసక్తి, పిల్లరా ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్లో ఆసక్తి కలిగి ఉంటాం. ప్రార్థన అనేసరికి చాలామంది జీవితాల్లో ఏముండదు? ఆసక్తి లేదు. ప్రారంభ దినాల్లో పిల్లరా ఉన్న ఆసక్తి, ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి ఆ దైవ భయం
నేటి దినాల్లో కనిపించటం లేదు. గంటల తరబడి మోకాళ్ళుంచి గంటల తరబడి ప్రార్థన చేసినా ఎంత టైం అయ్యేదో తెలిసేది కాదట. కానీ నేటి దినాల్లో విసుగుదల, ఏమండి, రకరకాలుగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, రోమపత్రికలో పౌలు ఆ మాటలు తెలియజేస్తాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మలో తీవ్రత గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమని చెప్పేసి అక్కడ మాట్లాడతాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు, బాగా సోమరులుగా, బాగా ఏమండి నిర్లక్ష్య స్వభావం కలిగినటువంటి వారుగా, ప్రార్థనకు రావడానికి ఆసక్తి లేని వారు, సమయం ఉండి కూడా ఎక్కడికి రాలేరు. మాట్లాడతలేదు మీరెవరు దేవుని సన్నిధికి. నేనంటాను, దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయంలో నువ్వు గడపకపోతే, యెషయా గ్రంథంలో ఉంది, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి. అంటే యెహోవా మీకు దొరికే కాలంలో వెదకండి అన్నాడంటే దొరకని కాలం కూడా ఒకటి ఉంటుందనేగా. ఏమా ఐలారమ్మలారా, దొరికే కాలంలో ఆయన వెదకండి అన్నాడు అంటే అక్కడ దొరకని కాలం కూడా ఒక కాలం వస్తుంది. నువ్వెంత ఆసక్తి ప్రార్థన చేసినా ఆయన వినడట. సామెతల గ్రంథంలోనే అంటాడు, 1వ అధ్యాయంలో, మీరు శ్రద్ధగా వెతికినను ఏమండి ఆయన వినడట. చాలాసార్లు ఆసక్తి లేనటువంటి భక్తి, ఆసక్తి లేనటువంటి ప్రార్థనలు. చూడండి, ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. మనకు తెలుసు ఆదిమ సంఘం ఆసక్తితో ప్రార్థన చేశారండి. ఆదిమ సంఘం ఎట్లా చేశారు? ఆసక్తితో ప్రార్థన చేశారు. మనం పాడుతూ ఉంటాం, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఏమండి సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు ఏమి విడిపోయినాయి? సంఖ్యలు విడిపోయినాయి, బంధాలన్నీ తెగిపోయినాయి. పిల్లరా, సరసాలు పునాదులే ఏమైపోయినాయి? కదిలిపోయినాయి. ఈ రాత్రి పిల్లరా, ఆదిమ సంఘం ఆసక్తితో ప్రార్థన చేశారు. గంటల తరబడి ప్రార్థించారు, ఏక మనసుతో ప్రార్థించారు. అందరినీ కలుపుకొని పోయే స్వభావం ఉండేది. ఎవరికి? ఆదిమ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు. ఆది అపోస్తులు అందరూ కూడా ఏమండి ఇంటింటా రొట్టె విరిచారట. ఏం చేశారు? అపోస్తుల కార్యంలో ఏముంది? అపోస్తుల బోధ యందును, మాట్లాడండి, అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండా, అంటే గ్యాప్ లేకుండా. మనం కాసేపు బోధ అంటే దేవుని వాక్యం కాసేపు విన్నాం అనుకోండి, కాసేపు సావాసం ఒక వారం సావాసం చేస్తే 2వ వారం బోధ వినం, 2వ వారం బోధ తింటే 3వ వారం రొట్టె విరము, 3వ వారం ఒకవేళ రొట్టె విరిస్తే ఏమండి 4వ వారం ప్రార్థనలో ఉండలేం. ఒకటి చేస్తే ఒకటి చెయ్యం. అవునంటారు కాదంటారా? అర్థమవుతుందండి? వారు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, ఏమండి రొట్టె విరుచుట యందును,
ప్రార్థన చేయట యందును ఎక్కడా కూడా బోధలో, సహవాసములో, ఇంకా రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటంలో, పిల్లరా ఈ 4 విషయాల్లో వాళ్ళు ఎడతెక్కకుండా ఏక మనసు కలిగి వారు ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. నేటి దినాల్లో ఒకరంటే ఒకరికి అమ్మా చెప్పాలి, మీరు గమనించండి. ఏంటి ఒకరంటే ఒకరికి ఏం లేదు? ప్రేమ లేదు. ఇతరులు ప్రేమించలేని నీవు ప్రార్థన ఎలా చేస్తావు? ఇతరులకి సహకరించలేని నీవు ప్రార్థనలో ఎలా నిలబడతావు? ఆత్మీయ ఆజ్ఞలను నువ్వు ఎలా పాటిస్తావు? లోపల అసూయ పెట్టుకుని తన తమ్ముడైన ఏబేల్ని చంపేదాకా కోపం పెట్టుకున్నాడంట. ఎవరు? కయ్యను. ఆది కాండంలో ప్రారంభ పిల్లల అధ్యాయాల్లో మనం చూస్తాం. కయ్యను ఏబేల్ మీద ఏం పెట్టుకున్నాడు? మాట్లాడతలేదు మీరు. కయ్యను ఏబేల్ మీద ఏం పెట్టుకున్నాడమ్మా? భయంకరమైనటువంటి అసూయ, కోపం. ఎక్కడి దాకా తీసుకెళ్ళిందా అసూయ? ఎక్కడి దాకా తీసుకెళ్ళిందా కోపం? ఎక్కడి దాకా తీసుకెళ్ళింది ఆ యొక్క పరిస్థితి? తన తమ్ముడు చనిపోయాడు, దేవుడికి దూరం అయిపోయాడు, దేవుని యొద్ద నుండి పిల్లరా శపింపబడ్డాడు, చిట్ట చివరికి దేశదిమ్మర అయినాడు. ఎక్కడ కూడా నెమ్మది చెప్పాలి ఉందా? చాలామంది కుటుంబాల్లో అమ్మా ఈరోజు ఆది కాండంలో కనబడుతున్నటువంటి ఆ అసూయ అనేటువంటి, ఆ కోపం అనేటువంటి ఆ పాపం, ఆ అసూయతోనే యేసు ప్రభువును కూడా ఏం చేశారు? సిలువ వేశారు. కుటుంబ వ్యవస్థలో భయంకరమైనటువంటి అసూయ, సంఘ విశ్వాసుల్లో భయంకరమైనటువంటి అసూయ, అసూయపరులుగా లోపల భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగి పైకి భక్తిగా కనపరిచేటువంటి వారు. అందుకే వేశ్యానైనా క్షమిస్తాను కానీ ఏమన్నాడు వాక్యంలో? వేషధారుల భక్తి వేషధారులను ఏమాత్రం కూడా ప్రభు క్షమించడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది. మనము ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలా? మన ప్రార్థనలో ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఏలియా ప్రార్థనలాగా మన ప్రార్థన మారాలి. సుంకరి ప్రార్థనలాగా మన ప్రార్థన ఉండాలా? ప్రార్థనలో తగ్గింపు స్వభావం కలిగి ఉండాలా? ప్రార్థనలో పిల్లరా ప్రభు నామాన్ని మనము ఘనపరిచేవారుగా ఉండాలా? తిరిగి అక్కడ చదివాంగా రోమపత్రిక 12:12లో చదివాంగా ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమన్నాడు. మొదటిది ఏంటి? యథార్థత. రెండవది నీతి. మూడవది ఆసక్తి. నాలుగవది పట్టుదల. అయ్యలారమ్మలారా, ఏముండాలి ప్రార్థనలో? మాట్లాడట్లేదు. ఏముండాలండి? పట్టుదల ఉండాలి. మనల్ని ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి, మనం ఏం చేస్తాం? చాలా పట్టుదల కలిగి ఉంటాం వాళ్ళ మీద. మళ్ళీ ఆ పట్టుదల సామాన్యంగా ఉండదు. మనుషులు మాటల వల్ల పట్టుదల కాదు, దేవుని వాక్యం వింటున్నటువంటి మనం పట్టుదల కలిగి ప్రార్థన బైబిల్లో మనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏవండి, యాకోబు పేరుకి మోసగాడై ఉండొచ్చు, కానీ యాకోబు పట్టు విడవకుండా చెప్పాలి మీరంతా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. తెల్లవారులు ఒక నరుడు తెల్లవారులు మొరపెడతానే ఉన్నాడు. మీకు రాత్రి ఆల్రెడీ ప్రార్థన జరిగినట్టుంది. జరిగిందా? ఏంటమ్మా మీరేం మాట్లాడతలేదు అసలు?
కూడా నేను స్టార్టింగ్లో వాళ్ళకి పిల్లరా మరి ఇంచుమించు 8:30కి స్టార్ట్ చేసి 9:30, 10 దాకా ఉంచేవాడిని. ప్రతి నెల ఒకేసారి వాళ్ళు కొంతమంది పిల్లరా 3:30 గంటల దాకా వాళ్ళకి అలవాటు చేశాం. దేవునికి స్తోత్రం చెప్పండి. 3:30 గంటల వరకు ఒకేసారి ఏం చేయరు మీరు కూడా 3:30 యాకోబు పిల్లరా రాత్రంతా పెరుగులాడుతూనే ఉన్నాడు. నీ కుటుంబంలో సమస్య పరిష్కారం అవ్వాలంటే, నీ జీవితంలో ఉన్న చిక్కుముడులన్నీ పటాపంచులు అవ్వాలంటే, నీ కుటుంబంలో అవసరాలు తీర్చబడాలంటే ఐలా రమ్మలారా ఏం చేయాలి? రాత్రంతా పెనుగులాడి పోరాడి ప్రభు సన్నిధిలో నీ బాధను చెప్పుకోవాలి. ఆలోచించండి, ఎంతమంది మోకాళ్ళుంచి ప్రభు సన్నిధిలో మొరపెడతా ఉన్నారు. పిల్లరా నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇటువరకు నేను సావాసంలోనికి రాకముందు నల్లగొండ జిల్లాలో నేను పరిచర్య చేశాను. నల్లగొండ జిల్లా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం. అది నేను అప్పుడు చేసినప్పుడు మన మొత్తం తెలంగాణ ఆంధ్ర 2 కలిసే ఉండే. చాలా సంవత్సరాలు ఇంచుమించు నాకు తెలిసి ఒక 18-20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెప్తున్నాను మీకు. నల్లగొండలో నేను పరిచర్య చేస్తా ఉన్నాను సంస్థ తరపున. బైబిల్ కాలేజ్ నుంచి వచ్చాక అక్కడ మాకు సెంటర్ ఇస్తే ఆ ప్రాంతాల్లో మొత్తం కొండ ప్రాంతం అదంతా. సువార్త ప్రకటించడానికి చిన్న చిన్న బైబిళ్ళు కరపత్రికలు ఇచ్చేవాళ్ళు సంస్థ వాళ్ళు మాకు. మేము బ్యాచులర్లుగా ఉండి ఇంచుమించు ఒక 6-7 ఒక టీమ్గా ఉండేవాళ్ళం ఒక ప్రాంతాల్లో. అలా కొండ ప్రాంతాలన్నీ అలాగా వెళ్ళి ఆ కరపత్రికలు ఇచ్చి బైబిల్ ఇచ్చి వాళ్ళకి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. అమ్మ వినండి, ఇప్పుడు కొండ ప్రాంతాల్లో కొండలను పగలగొట్టేవాళ్ళు కొంతమంది. పెద్ద పెద్ద బండరాళ్లను పగలగొడతా ఉండేవాళ్ళు, సుత్తులు పెట్టి కొడతా ఉండేవాళ్ళు. ఒకరోజు కరపత్రికలు ఇచ్చి వాళ్ళకి సువార్త చెప్పి ప్రార్థన 2 మాటలు చెప్పి ప్రార్థన చేసి వస్తా వెళ్తే అందరూ వారి వారి స్థానాల్లో నిలబడి ఆ బండలను కొడతా ఉన్నారు సుత్తులతో. ఆ రాళ్ళు పగలాలి, వాళ్ళు అంత ప్రయాసతో కొడుతున్నారు. మొక్కలు వాళ్ళకి కావాల్సిన సైజులు కొడతా ఉంటారు, పెద్ద పెద్ద రాళ్ళు. సరే ఒకరోజు ఒక యవనస్తుడు ఏం చేశాడంటే, అందరూ వారి వారి కొంతమంది కూర్చుని కొడుతున్నారు, కొంతమంది నిలబడి, కొంతమంది ఇలా వంగుని కొడతా ఉన్నారు పెద్ద పెద్ద సుత్తులతో. ఒక యవనస్తుడు మోకాళ్ళ మీద ఉండి కొడుతున్నాడు. నాకు డౌట్ వచ్చి నేను వెళ్ళి, బాబు వీళ్ళందరూ ఈ విధమైనటువంటి రీతిగా పనిచేస్తున్నారు, నువ్వు మోకాళ్ళ నుంచి కొడుతున్నావేంటి? నువ్వు చాలా స్పెషల్గా మోకరించావు, అట్లా కొడుతున్నావు ఏంటి అని చెప్పేసానంటే, ఆ యవనస్తుడు మాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా నేను మోకాళ్ళుంచి కొడితే అందరికంటే ఎక్కువగా నాకు రాళ్ళు త్వరగా పగిలిపోతాయి. మోకాళ్ళ మీద నుంచి కొడుతుంటే రాళ్ళు ఆ బండలు ఏమవుతున్నాయి, త్వరగా పగిలిపోతున్నాయని చెప్పాడు ఆయన. ఎందుకు ఈ మాటను మీకు చెప్తున్నానంటే, మోకాళ్ళ వంచి ప్రార్థించినప్పుడు మనకి బండ లాంటి సమస్యలు కూడా అలాగే ఏమైపోవాలి, చెప్పట్లేదు మీరు, ఏమైపోవాలి, పగిలిపోవాలి.
బండలాంటి సమస్య అయినా, బండలాంటి పిల్లరా ఇబ్బంది అయినా, అది ఎంత గటిలమైనటువంటి పరిస్థితి అయినా మోకాళ్ళొంచి ప్రార్థన చేసినప్పుడు పిల్లరా దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఈ ఉపవాస కూటాల్లో ఎన్నో విషయాలు ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఏ ఏ విషయాల్లో పట్టుదల కలిగి మనము ముందుకు వెళుతున్నాం? ఆత్మీయ జీవితంలో ఎంతవరకు మనం పట్టుదల కలిగి ముందుకు వెళుతున్నాం? మనుషుల వైపు చూస్తే మనము పిల్లరా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాం. సమస్యల వైపు చూస్తే, లోకం వైపు చూస్తే, బాధల వైపు చూస్తే, ఇబ్బందుల వైపు చూస్తే, రోగాల వైపు చూస్తే మనం ఆత్మీయ జీవితంలో ముందుకి వెళ్ళలేము. పిల్లరా ఈ శోధనలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ సమస్యలు ఎప్పుడు ఉంటాయి? జీవితంలో మోయలేనటువంటి భారమైన పరిస్థితులు జీవితంలో ఎన్నో ఉంటాయి. కానీ వాక్యం చెబుతుంది, ఎబ్రీ పత్రికలో పౌలు పిల్లరా ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు. సమస్యల వైపు, ఇబ్బందుల వైపు, పిల్లరా నిందలు కలుగుతున్నాయని నిందల వైపు, కష్టాలు కలుగుతున్నాయని కష్టాల వైపు, మనుషుల వైపు, బంధువుల వైపు, స్నేహితుల వైపు, లోకం వైపు కాకుండా ఎవరి వైపు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచు. పిల్లరా నువ్వు యేసు వైపు చూస్తే ఆయన అన్నాడు, భూదిగంత నివాసులారా మీరు నా వైపు చూసి చెప్పాలి. ఏమన్నాడు? మీరు నా వైపు చూసి రక్షణ పొందండి. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటాడు. పిల్లరా ఆయన వైపు చూస్తున్నావా? ఆయనలో ఆసక్తి కనపరుస్తున్నావా? నీ ఆత్మీయ జీవితంలో ఎంతవరకు పిల్లరా ముందుకు కొనసాగబడుతున్నావు అనేది నువ్వు పరీక్షించుకోవాల్సిన సమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ప్రార్థనలో ఏముండాలి? పట్టుదల ఉండాలి. పట్టుదల ఉండాలి. యాకోబు పట్టుదల కలిగి ప్రార్థించినాడు. యాకోబు ప్రార్థన దేవుడు ఆలకించి యాకోబుకి దేవుడు సహాయం చేసినట్లుగా, యాకోబుని దేవుడు ఆశీర్వదించినట్లుగా, యాకోబుని దేవుడు పిల్లరా దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుని పిల్లరా మనము ముందుకు వెళ్దాం. ఏమండి, మనకు తెలుసు మోషే తర్వాత ఇశ్రాయేలుకి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి యెహోషువ. ఎవరండి? యెహోషువ. యెహోషువ ప్రార్థన చేయగా సూర్య చంద్ర నక్షత్రాలు, సూర్యుడు చంద్రుడు ఎక్కడ ఆగిపోమంటే అక్కడ ఆగిపోయినాయి. పిల్లరా మన యొక్క ప్రార్థనలో ఏమండి, మనము మన ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మన శరీరంలో చిన్న చిన్న బలహీనతలు పోగొట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఏమండి, వాటిని గద్దించలేని పరిస్థితిలో నేటి దినాల్లో చాలామంది కనిపిస్తూ ఉంటారు. ప్రకటన గ్రంథం దేవుని వాక్యంలో నుండి మరొక మాట. ప్రకటన గ్రంథం ఏమండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనాన్ని జ్ఞాపకం చేద్దాం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠమైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై
అతనికి బహు ధూపద్రవ్యము వేయబడెను. అప్పుడా ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఈ మాట గమనించండి. మన ప్రార్థన పరిశుద్ధుల గుంపులోనికి చేరాలా. విన్నారండి? చివరి మాట ఏమన్నాడు అక్కడ? మన ప్రార్థన పరిశుద్ధుల గుంపులోనికి, పరిశుద్ధుల గుంపులోనికి, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తులుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన పరిశుద్ధుల గుంపులోనికి చేర్చబడాలా. మన ప్రార్థనలో యథార్థత ఉండాలా, మన ప్రార్థనలో నీతి ఉండాలా, మన ప్రార్థనలో ఆసక్తి ఉండాలా, మన ప్రార్థనలో పట్టుదల ఉండాలా. మన ప్రార్థన చెప్పండి చివరిగా పరిశుద్ధుల గుంపులోనికి చేర్చబడాలా. పరిశుద్ధపరచబడి ఆ పరిశుద్ధుల గుంపులో చేర్చబడితే ఆ ప్రార్థన దూత చేతిలోనికి వెళ్తుందట. దూత చేతిలో నుండి ఎక్కడికి వెళ్తుంది? దేవుని సన్నిధికి. పిల్లరా, పరిశుద్ధపరచబడినటువంటి జీవితం ఏమండి, మన యొక్క ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత చాలా అవసరం. వాక్యం చెబుతుంది, పరిశుద్ధత లేకుండా ఎవ్వరు ప్రభుని చూడలేరు. పరిశుద్ధత కలిగినటువంటి ఆ గొప్ప అనుభూతి ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి, పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు రమారమి 2025 సంవత్సరాల క్రితమే ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన సిలువ మరణం పొందినంతగా నిన్ను, నన్ను, మనలందరినీ ప్రేమించాడు. ఏ పాపము ఎరుగునటువంటి నా ప్రభు నీ కొరకు, నా కొరకు పాపిగా మారిపోయాడు. సిలువలో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మన కొరకు పిల్లరా ప్రాణత్యాగం చేశాడు. తన యవన కాల జీవితాన్ని మన కొరకు దారపోశాడు. తన శరీరం అంతట్లో ఒక్క రక్తబొట్టు కూడా లేకుండా తన యొక్క శరీరం అంతా కూడా, తన రక్తమంతా కూడా మన కొరకు దారపోసినాడు. పిల్లరా, ఇన్ని రోజులు బట్టి ఈ ఉపవాస కూటాల్లో వాక్యం వింటున్నాం. సిలువలో వేలాడుతున్నటువంటి యేసు వైపు చూస్తూ, పిల్లరా, నీ కొరకు, నా కొరకు మృత్యుంజయుడై తిరిగి లేచి మరలా రెండవ రాకడలో ఈ లోకానికి త్వరలో రాబోతున్నటువంటి యేసు ప్రభు రాకడ కొరకు నీకు సిద్ధపాటుందా? ఆయన రాకడ ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నావా? సిలువలో నీ కొరకు కార్చినటువంటి అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నిష్కళంకమైనటువంటి రక్తంలో కడగబడినటువంటి వ్యక్తిగా, ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా నువ్వు సిద్ధపడుతున్నావా? ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు? ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు? పిల్లరా, దేవుని వాక్యాన్ని విని వెళ్ళిపోయేవారుగా ఉన్నామా? సంఘంలో చేర్చబడినటువంటి వ్యక్తిగా, ఏదో అలవాటు ఆచారంగా వచ్చి వెళ్ళిపోయేటువంటి వ్యక్తిగా ఉన్నావా? నీ ప్రార్థన జీవితం దేవుడికి అంగీకారంగా ఉందా? నువ్వు చేసే భక్తి దేవుడికి ఇష్టమైందేనా? నీ అర్పణ దేవుడికి అంగీకారంగా ఉందా? ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుంటూ ఈ ముగింపులో పిల్లరా మనం ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో సిద్ధపడాల్సిన వారమై ఉన్నాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. రాత్రికాల సమయంలో విన్న వాక్యాన్ని బట్టి మన ప్రభు ప్రార్థన ఆలకించేవాడు. ఆయన వద్దకు సర్వ శరీరులు ప్రార్థించుటకు రావలసిన వారమై ఉన్నాము. ఈ రాత్రి దేవుని వాక్యముని వినినటువంటి మనము, ప్రభా, మా ప్రార్థనలు మీకు అంగీకారములగునట్లు మా పట్ల మీ కృప చూపించండి నాయన.
దేవా, యథార్థమైనటువంటి ప్రార్థన మాకు దయచేయండి. నీతి కలిగినటువంటి ప్రార్థన మాకు దయచేయండి ప్రభువా. దేవ, ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన మాకు దయచేయండి ప్రభువా. భయభక్తులు కలిగినటువంటి ప్రార్థనలు మీరు మాకు అనుగ్రహించండి నాయన. ఈ రాత్రి నాయన, నువ్వు ఆశించిన రీతిగా నేను ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన అని ప్రభు సన్నిధిలో మనము కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందామండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ఆసక్తి కలిగి ప్రార్థనా విషయములో ఎక్కడా మరి సోమరితనము, నిర్లక్ష్య స్వభావము, ఎక్కడా దేవుని ఎదుట మనము ఆగపరకొడకుండా దేవా ఆసక్తి నాలో దయచేయండి నాయన. విశ్వాసమును నీకు అగపరిచే వ్యక్తిగా నన్ను చెయ్యండి. యథార్థతను నీకు అగపరిచే వ్యక్తిగా నన్ను ఉంచండి. నీతిని, విశ్వాసమును, భక్తిని, యథార్థతను నాలో దయచేయండి నాయనని విన్న మాటలను బట్టి ప్రభు సన్నిధిలో మనము కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదాం. గత 3 దినాలు ప్రభు మనకు తోడుగా ఉన్నారు. ఈ 4వ రాత్రి ప్రభు తన దాసుని ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చారు. ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రభువును వేడుకోవాలి. ఒకవేళ మన పాపములు ఒప్పుకోలు చేయలేని వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే, మన అవిధేయతలు, మన పాపములు, మన దోషములను ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని నీతి కలిగినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి రాజ్య వారసులుగా మనము కాగలిగినట్లుగా, సిద్ధపాటు కలిగిన వారిగా, దేవుని రాజ్యం కొరకు కట్టబడిన వారిగా మనం ఉండటానికి మన హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించుకుందాం. దేవా, ఆ సుంకరి వలె నా ప్రార్థన ఉండగలిగినట్లు సహాయమును దయచేయండి నాయన. దేవా, పాపినైన నన్ను కరుణించయ్యా. దేవా, ఎన్నిక లేనటువంటి వాడను ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. మన విషయాలు దేవునికి విన్నవించుకుందాం. మన అవసరతలు దేవునికి చెప్పుకుందాం. ఆయన బ్రతిమలాడుకుందాం. మనం ఆయన బ్రతిమలాడుకుందాం. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఆయన త్రోసివేసేవాడు కాదు. ఆయన దగ్గరికి వచ్చిన వారి ప్రార్థనలు ఆలకించేవాడై ఉన్నాడు. అయితే మనలో యథార్థత లోపించినట్లయితే ప్రభా, నాకు యథార్థతను దయచేయండి నాయన. దేవా, నాలో నీతి, భయభక్తులు కలిగిన జీవితము, విశ్వాసము కలిగినటువంటి జీవితము, కలిగినటువంటి జీవితము ప్రభా నాకు దయచేయి ప్రభా అని చెప్పి ప్రభు సన్నిధిలో కొద్ది సమయం మనము ప్రార్థనలో గడుపుదాము. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారే కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో మన అవసరతలు, మన విన్నపాలు దేవునికి చెప్పుకుందాం. కొద్ది నిమిషాలు దేవునికి చెప్పుకుందాం. పురుషులు ప్రార్థన చేస్తారు ఒక్కొక్కరుగా. మరి ఆ పురుషులైన వారు కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తారు. సుబ్బకొండ గారిని ప్రారంభించండి, ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థనలు